హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్ కర్వ్ స్కేల్ ఉంది కదండి, ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దాని గురించి డీటెయిలింగ్ వీడియో చేయబోతున్నానండి. హ్యాండ్స్ అనేవి చాలా మందికి కట్ చేసినప్పుడు ముడతలు అలా వస్తాయి కదా, అలా రాకుండా ఈజీగా కట్ చేసుకునే మెథడ్ కూడా లాస్ట్ వరకు చూడండి, చూపిస్తాను. కానీ ఈ కర్వ్ స్కేల్ ఓపెనింగ్ వీడియో చేశాను కదా, చూసారు కదా, ఆ వీడియోలో స్కేల్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసినట్టుగా వచ్చిందండి. అలాగే ఇదేదో డిఫెక్ట్గా ఉన్నట్టుంది అని చెప్పేసి నేను చూసిన తర్వాత అర్థమైందండి, ఆ కర్వ్ స్కేల్ అనేది రివర్స్ వచ్చింది. అంటే నార్మల్గా మనకి రావాల్సిన విధంగా కాకుండా రివర్స్ వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను. ముందుగా హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి, అప్పుడు మీకు అర్థమవుతుంది హ్యాండ్ రివర్స్ ఎలా వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు అనేది మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. నార్మల్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తామో అదే విధంగా మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాను. అలాగే డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకొని లైన్ డ్రా చేసుకున్నానండి. ఈ నేమ్స్ అనేవి ఎలా రివర్స్ వచ్చాయని చూపిస్తానండి. ఆల్రెడీ ఎవరికో ఇది వెళ్ళినట్టే ఉంది, అది వాళ్ళు ఏం చేశారు, రిటర్న్ పెట్టారు, అది బాగాలేదని చెప్పేసి అది నా దగ్గరకు వచ్చింది. అయినా సరే మీకు చూపించాలని చెప్పేసి నేను దీనికోసం అనేది నేను స్కేల్ అయితే ఉంచానండి. హ్యాండ్ యొక్క లూజ్ కోసం వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేశానండి. నార్మల్గా హ్యాండ్ మార్కింగ్ ఎలాగైతే చేస్తామో అలాగే మార్కింగ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని నేను చూపిస్తానండి. నేమ్స్ అనేవి రివర్స్ వచ్చాయి. ఇప్పుడు కర్వ్ స్కేల్కి కింద కొస అనేది కొంచెం చిన్న కొస ఉంది చూడు, అది యువతల వైపు పెట్టుకోవాలండి. పెద్దగా కొంచెం లైన్ లాగా ఉంది కదా, అది అనేసి అటువైపు పెట్టుకోవాలండి. కానీ ఇది వచ్చేసి కర్వ్ స్కేల్ ఇలా రివర్స్ షేప్లో వచ్చింది. ఇటు సైడ్ నుంచి మనం డ్రా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హ్యాండ్ అనేది కరెక్ట్గా రాదండి, ఖచ్చితంగా హ్యాండ్ అనేది ఖరాబ్ అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చేసి నేమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి నేను కర్వ్ స్కేల్ అనేది కరెక్ట్గానే పెట్టాను. అంటే కొంచెం చిన్న ముక్కు ఉన్న వైపేమో ఇటు సైడు, కొంచెం పొడవుగా ఉన్న వైపేమో మన హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటాం కదా, అటువైపు అయితే పెట్టుకొని మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, మీకు అర్థమవుతుందండి. హ్యాండ్స్ అనేవి ఇటువైపు పైనకు ఉండే విధంగా రావాలి, కానీ అది వచ్చేసి కింద వైపుకి అనేవి హ్యాండ్స్ ప్రింట్ అనేది పడిందండి, నేమ్స్ ప్రింట్ సారీ. ఇప్పుడు దీన్ని నేను కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కర్వ్ అయితే కట్ చేసుకుంటాను. చూడండి, డ్రా చేసుకుంటాను. చిన్నగా ఉన్న వైపు అంటే కొంచెం ఉంది కదా, అటు సైడ్ నుంచి ఇటువైపు ఆ లైన్ వరకు, అంటే హ్యాండ్కి మనం లూజ్ మార్క్ చేసాం కదా అక్కడ వరకు పెట్టుకొని కర్వ్ స్కేల్ని నీట్గా ప్లేస్ చేసుకోవాలండి. ప్లేస్ చేసుకొని మనం డ్రాయింగ్ అయితే చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్ యొక్క డౌన్ కోసం మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు కరెక్ట్గా పెట్టుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మార్కింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇట్లా చూడడానికి కూడా హ్యాండ్ అనేది కటింగ్కి సరిపోయే విధంగానే వచ్చింది. మన హ్యాండ్ షేప్ అనేది నీట్గా వచ్చింది. కానీ నేమ్స్ అనేవి రాంగ్ వచ్చాయండి, అందుకని చెప్పేసి నేను ఈ స్కేల్ అయితే ఉంచలేదు, రిటర్న్ పెట్టేశానండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫ్రంట్ సైడ్ హ్యాండ్ డౌన్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు సన్నగా ఉన్న కొన అనేది ఇటువైపు పెట్టుకొని లావుగా ఉన్న కొన అటువైపు పెట్టుకోవాలండి. అదేవిధంగా ఈ రెండు లైన్స్కి టచ్ అయ్యే విధంగా మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. అంటే హ్యాండ్ యొక్క డౌన్ కోసం ఎక్కడ డౌన్ అవుతుందో అక్కడ నుంచి అలాగే ఆ పైన వైపుకి కూడా సేమ్ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ వరకు పెట్టుకొని హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. షేప్ అనేది నీట్గానే వచ్చిందండి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మార్కింగ్స్ ఒకటి అంటే నేమ్స్ అనేవి రాంగ్ వచ్చాయి, అందుకని చెప్పేసి నేను ఇది రిటర్న్ పెట్టాను. కానీ హ్యాండ్ కటింగ్ అయితే నీట్గా పర్ఫెక్ట్గానే వస్తుందండి. ఈ స్కేల్ సప్లయర్ ఉన్నారు కదండి, సప్లయరు వాళ్ళు ఏం చేశారంటే ఒక వీడియో అనేది పెట్టారండి, దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి. అంటే హ్యాండ్ కర్వ్ స్కేల్ని ఎలా యూజ్ చేయాలనేసి యూట్యూబ్లో వీడియో పెట్టారు. నేను ఆ వీడియో చూసిన తర్వాతనే దీన్ని ఎలా కట్ చేయాలనేది మీకు చెప్తున్నానండి. కటింగ్ అయితే బాగానే వచ్చింది, కానీ నేమ్స్ ఒక్కటే రాంగ్ వచ్చాయండి. అంతా బాగుండి నేమ్స్ అన్నీ కరెక్ట్గా వచ్చుంటే ఈ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. బిగినర్స్కి అయితే చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత తీసుకోవాలి అనిపిస్తే మాత్రం దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఒకవేళ ఆర్డర్ పెట్టుకొని స్కేల్ కానీ ఇంటికి వస్తే కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి, నేమ్స్ అలాగే అన్నీ కూడా. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.